హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్యల వేపుడు చాలా సింపుల్గా ఈజీ వేలో ఎట్లా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం రొయ్యలు అంటే నేను 1/2 kg తీసుకున్నాను. కొంచెం వాటర్, పసుపు, తర్వాత కొంచెం సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మనం ఒక 2 విజిల్స్కి పెట్టుకోవాలి. దానివల్ల కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి పెద్ద రొయ్యలు. ఇప్పుడు మనం ఇంకొక కుక్కర్లో ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని దాన్ని లైట్ బ్రౌన్గా ఫ్రై చేసుకొని, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలోనే కొంచెం కొత్తిమీర, టొమాటో, సాల్ట్ అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అందులోనే వేసుకొని ఆనియన్స్లో బాగా ఫ్రై చేయాలి. దగ్గరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే చాలా మంచి కలర్ వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఈ ఫ్రై చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. దీన్ని మనం అన్నంతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ రిజ్వానా ఇన్స్పైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.